హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి గురువారం సాయంత్రం చక్కగా సొంత ఇంట్లో మొత్తం కడిగిస్తున్నానండి. ఎందుకంటే చక్కగా అమ్మవారి వ్రతం అనేది చివరి శుక్రవారం కాబట్టి వరలక్ష్మి వ్రతం అనేది ఇక్కడ కూడా చేసుకోవాలి, సొంత ఇంట్లో చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి చక్కగా గదులన్నీ బయట కానీ అన్నీ చక్కగా కడిగిస్తున్నాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత ముగ్గులన్నీ పెట్టుకోవచ్చు, చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకోవచ్చు అని చెప్పేసి ముందైతే అన్ని రూములు, 2 బెడ్రూమ్స్, హాలు, బయట కూడా అంతా క్లీన్ చేపిస్తున్నాను. చూడండి, చేపించిన తర్వాత ఇది ఎర్లీ మార్నింగ్ అండి. ఎందుకంటే శుక్రవారం పొద్దున్నే వచ్చి ఇలా ముగ్గులతో అలంకరణ అయితే చేసుకున్నాను. చక్కగా పసుపు కుంకాలతోటి అమ్మవారి దగ్గర, తులసమ్మ దగ్గర, వాకిలికి, గేటుకి అన్నీ కూడా ఇలా అలంకరణ అయితే చేసుకున్నాను. మామిడాకులు అయితే లేవండి. మన ఇంట్లో పక్కన ఇంట్లో చెట్టు అనేది తీసేశారు. ఇంకా మామిడాకులు కూడా తెచ్చుకోలేదు. ఉన్న పువ్వులతోనే, ఇంకా ఉన్న ఆకులు పువ్వులతోనే చక్కగా ఈ విధంగా అయితే పసుపు కుంకాలతోటి, పువ్వులతోటి ఈ రకంగా అలంకరణ అయితే చేసుకున్నాను. వాకిలికి పొద్దున్నే, శుక్రవారం పొద్దున్నే చూడండి, వాకిలికి కూడా చక్కగా ఈ విధంగా అయితే పువ్వులు పెట్టుకొని ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. ముగ్గులు అన్నీ కూడా ఇలా పూజించుకొని చక్కగా పసుపు కుంకాల అలంకరణ చేసుకున్నాను. చాలా కళ అనేది వచ్చేస్తుంది. ఇంటి ముందు ముగ్గులు కానీ ఈ విధంగా ఏదైనా చిన్న ముగ్గు వేసినా, పెద్ద ముగ్గు వేసినా చక్కగా ఇంటి నిండా ముగ్గులు పసుపు కుంకాలతో ఉంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుంది. అమ్మకు కూడా చాలా ఇష్టము. ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలి వాకిళ్ళు అనేవి. అందరూ కూడా చక్కగా వేసుకుంటూ ఉంటారు. అలాగే నేను కూడా నా సొంత ఇల్లు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రేమతోటి, ఇష్టంతో ఈ విధంగా అయితే చక్కగా డెకరేషన్ అనేది, అలంకరణ అన్నీ కూడా చేసుకున్నాను. చూడండి, తర్వాత ఇది నేను ఉంటున్న ఇంటి గడప అండి. ఇప్పుడు నేను ఉంటున్న ఇంటి గడప దగ్గర అమ్మవారి పాదాలు వేసుకొని చక్కగా ఈ విధంగా అయితే పసుపు కుంకాలతోటి అలంకరణ చేసుకున్నాను. ఎప్పటిలాగానే చాలా కొత్త కళ అనేది వచ్చేస్తుంది చక్కగాను. చూడండి, అమ్మవారి పాదాలు వేసుకొని ఈ విధంగా గడప అనేది అలంకరణ చేసుకున్నాను. పైన కూడా ఇలాగా పువ్వులతోటి అలంకరణ చేసుకున్నాను. శుక్రవారం పొద్దునే ఇవన్నీ చేసుకున్నాను. ఎందుకంటే సాయంత్రం అంతా, గురువారం సాయంత్రం అంతా మన సొంత ఇంటి దగ్గరే అంతా క్లీనింగ్ అంతా చాలా పని అనేది ఉండిపోయింది. అక్కడే సరిపోయింది, టైం అంతా అక్కడే సరిపోయింది. వ్రతం చేసుకోవాలి కాబట్టి, ఇంకా తులసమ్మ కూడా ఇలాగా కొంచెం ఇదిగా ఉంది కాబట్టి మీకు చెప్తూనే ఉన్నాను. కొంచెం పురుగు అనేది వచ్చేసి అలా అయిపోయింది అని చెప్పేసి కొంచెం సింపుల్గా ఇక్కడ వాటర్ అన్నీ కొంచెం క్లీన్ చేసేసుకొని చిన్నగా సింపుల్గా అయితే అలంకరణ అయితే చేసుకున్నాను. చూడండి, తర్వాత నేను ఇప్పుడు ఉంటున్న ఇంట్లో చక్కగా పూజ అనేది చేసుకున్నాను. అమ్మవారి పూజ శ్రావణ శుక్రవారం రోజు సింపుల్గానే చేసుకున్నాను. అమ్మవారిని పెట్టుకొని అలంకరణ చేసుకొని పువ్వులు, చామంతులు, గులాబీలు ఎప్పటిలాగానే కామాక్షి దీపంతో అమ్మకి నైవేద్యంగా పాలు, పళ్ళు పెట్టుకొని చక్కగా ఈ విధంగా అలంకరణ చేసుకొని పూజ అనేది చేసుకున్నాను. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. వరుసగా పండుగలు చాలా వెంటనే వచ్చేస్తున్నాయి కాబట్టి అంతా క్లీనింగ్ కానీ, ఇంట్లో పనులు కానీ అన్నీ ఒక్కదాన్నే, బయట తెచ్చుకోవడం కానీ అన్నీ ఒక్కదాన్నే చేసుకోవడం వలన కొంచెం వీడియోస్ అనేది అటు ఇటు 2-3 రోజులు లేట్ అయిపోతుంది. నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, చూసే ఆడియన్స్ అందరూ ఏమీ అనుకోకుండా చక్కగా మన వీడియోస్ని చూసి మీ ఒపీనియన్ని చక్కగా కామెంట్లో తెలియజేసి మన చిన్న ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. మీకు ఏమన్నా నా వీడియోస్లో సలహాలు ఇవ్వాలనుకున్నా తప్పకుండా మీ సలహాలని నేను పాటిస్తానండి.
అట్లా కూడా ఇవ్వచ్చు. నాకు ఏదైనా సూచనలు సూచించి మంచి చెడులు కూడా చెప్పొచ్చు మన ఛానల్లో. ఇంకా ఎలాంటి వీడియోస్ అనేది మీరు ఇష్టపడతారని చెప్తే దాన్ని బట్టి నేను వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ మీకోసం కష్టపడి చేస్తాను. చూడండి, గౌరమ్మని లక్ష్మీదేవిని ఈ విధంగా అలంకరించుకున్నాను. ఎంత చక్కగా చూస్తే నాకైతే చాలా మురిసిపోతూ ఉంటాను. అమ్మవార్లను చూసుకుంటూ ఉంటాను. మన ఆడవాళ్ళ అందరూ అంతే అనుకుంటాను. చక్కగా అమ్మవారికి హారతి అయితే ఇచ్చుకుంటున్నాను. చూడండి, కొంచెం లేట్ అవుతూనే ఉంటుంది నాకు ప్రతిదీ కూడాను. ఎందుకంటే చెప్పాను కదా, ఒక్కదాన్నే అమ్మని చూసుకోవాలి, ఇంట్లో బాధ్యతలు కూడా ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి. అలాగే నాకు కూడా ఇంట్లో కానీ ఇంకా నా సొంత ఇంట్లో కానీ అన్నీ కూడా నేనే చూసుకుంటూ ఉంటాను కాబట్టి కొంచెం పని అనేది ఎక్కువ ఉంటుంది నాకు. చూడండి, అమ్మకి హారతి ఇస్తున్నాను. మీ అందరు కూడా అమ్మ ఆశీస్సులు తీసుకొని అమ్మ బ్లెస్సింగ్స్ అనేవి మీ అందరికీ ఉండాలని కోరుకుంటాను. ఇంకా ఈ వారం శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం కాబట్టి మన సొంత ఇంట్లో ఎలాగైనా చక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని చక్కగా అమ్మవారి వ్రతం అనేది చేసుకోవాలని చెప్పేసి గట్టిగా కోరుకున్నాను. అందుకోసం ఇంకా ఇంట్లో ఇక్కడ పూజ అనేది చేసుకోవాలని అనుకున్నాను కాబట్టి ఇక్కడైతే పొద్దున పూట చాలా ప్రశాంతంగా చాలా ఇష్టంగా అన్నీ అనుకున్న విధంగా చక్కగా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. ఇంకా మన సొంత ఇంట్లో కూడా చక్కగా అమ్మవారి వ్రతం అనేది చాలా బాగా చేసుకున్నాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూద్దురు. కానీ అమ్మవారి అలంకరణ కానీ అంతా కూడా చేసుకున్నాను, చాలా బాగా చేసుకున్నాను. మన సొంత ఇంట్లో వరలక్ష్మి వ్రతం కూడా చూద్దురు. కానీ చూడండి, అమ్మ కళ్ళు తెరిచి చూస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే. మీరెలా చేసుకున్నారు ఈ శ్రావణ శుక్రవారం అమ్మవారి వ్రతం? కానీ చేసుకొని వాళ్ళు, కుదరని వాళ్ళు ఈ వారం కూడా చేసుకోవచ్చు కదా. అలాగా మీరు ఎలా చేసుకున్నారు, చక్కగా అమ్మవారి ఆశీస్సులు ఎలా పొందారో మీకు ఇష్టమైతే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. త్వరలో గణపతి పండగ కూడా రాబోతుంది కాబట్టి మళ్ళీ గణపయ్య ప్రిపరేషన్స్ కూడా మనం అందరం చాలా చక్కగా చేసుకొని స్వామి ఆశీస్సులు కూడా పొందుదాము. అమ్మవారికి అయితే చక్కగా ఈ విధంగా అయితే పూజ చేసుకొని ఇంకా మళ్ళీ కూడా ఇలా బయలుదేరిపోయాను. నేనైతే రెడీ అయిపోయాను. ఎందుకంటే ఒక్కసారి అన్ని పనులు చేయడానికి ఉండదు కాబట్టి కొన్ని ప్రిపరేషన్స్ అనేవి ఇంకా వ్రతం చేసుకుంటాను కాబట్టి కొన్ని ఇంట్లో కూడా పూజ గదిని కూడా కొంచెం అలంకరణ చేసుకోవడానికి ఈ విధంగా రెడీ అయిపోయి నేనైతే నా సొంత ఇంటికైతే వెళ్తానికి ఇలా రెడీ అయిపోయాను. చూడండి, అమ్మవారికి నమస్కారం చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకొని మన సొంత ఇంటికైతే వెళ్తున్నాను. అక్కడ పూజ గది కూడా డెకరేషన్ చేసుకొని మంచిగా అలంకరణ ముగ్గులు అన్నీ పెట్టుకోవడానికి వెళ్తున్నాను. చూడండి, అలాగే ఇదిగోండి పూజ గది దగ్గర ఈ విధంగా ముగ్గులన్నీ వేసుకొని పసుపు కుంకాలతో అలంకరణ చేసుకున్నాను. కొన్ని పనులు చేసేసుకుంటే తర్వాత సాయంత్రానికి అన్నీ రెడీ పెట్టుకుంటే వ్రతం అనేది చక్కగా చేసుకోవచ్చు అని చెప్పేసి సాయంత్రం చేసుకుంటున్నానండి. మరొక వీడియోలో తప్పకుండా మీకు షేర్ చేస్తాను.